హలో అండి. ఇప్పుడైతే మనం అయోధ్యకి వచ్చేసాము. అయోధ్య ద ల్యాండ్ ఆఫ్ రామ్ అక్కడ రాసి ఉంది అది. అండ్ ఇక్కడ నుంచి మనకు రామ్ జన్మభూమి 12 కిలోమీటర్స్ ఉంది. సో వెహికల్స్ లోపలికి అలౌ లేదంటే వెహికల్ పక్కన పెట్టేసి పార్కింగ్లో ఆటో తీసుకొని అయితే వెళ్ళాము. మధ్యలో చౌరస్తాలో అయితే ఇది ఒకటి డిఫరెంట్గా అనిపించింది, భలే ఉంది కదా. ఇంకోటి ఇది కొత్తిమీర లాగా ఉంది కానీ అది సోయా అంట. ఇక్కడ చాలా అమ్ముతున్నారు. అయోధ్యకి బై ట్రైన్ రూట్లో వచ్చేవారు డైరెక్ట్ అయోధ్య స్టేషన్ కూడా ఉంది. అండ్ మధ్య మధ్యలో ఇలాంటి కట్టడాలు కనిపిస్తే కొన్ని అయితే తీశాను. అండ్ ఫైనల్లీ నేను, మన టీం అండ్ భాస్కర్ అన్న, రాజు, లక్ష్మణ్, సీను అందరం అయితే అయోధ్యలో అడుగుపెట్టాము. ఇప్పుడు అక్కడి నుంచి సరియు నది తీరానికి వెళ్ళే మధ్యలో అయితే ఇలా కొన్ని కనిపించాయి మాకు పక్కన. సూపర్గా అనిపించింది. వాటిని మౌల్డ్ చేసిన అదంతా మంచిగా అనిపించింది. సో కొన్ని అయితే వీడియో తీశాను. మేము వెళ్ళేవరకు ఈవినింగ్ అయిపోయింది. అప్పటికే కొంచెం చీకటి పడింది. అండ్ ఇప్పుడు మనం ఉన్నది సరియు నది తీరంలో ఉన్నాము. చీకట్లో కొంచెం అటువైపు మనకు కనబడట్లేదు. కాశీలో వచ్చేసి మేము గంగా హారతి చూడలేదని అయితే ఫీల్ అయ్యాము. అది ఇక్కడ రీప్లేస్ అయిపోయింది. మేము కరెక్ట్ వెళ్ళే టైంకే ఇక్కడ సరియు మాత హారతి ఇస్తున్నారు. సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు, ఇదంతా మీరు కూడా ఫీల్ అవ్వాలి. సో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చేస్తున్నాను. ఇది చూడండి, ఫీల్ కండి. అండ్ లాస్ట్లో ఈ హారతులు తీసుకొచ్చి అయితే పెట్టారు. వీటితో చేయడం అయితే నాకు చాలా నచ్చింది. మీరు కూడా చూడండి. ఎలాగో చూస్తున్నారు కదా, కొంచెం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కదా ప్లీజ్.
చాలా అద్భుతంగా ఉంది కదా. అండ్ ఇప్పుడు నా వెనకాల సరియు నది ఉంది. మేము ఇక్కడ స్నానాలు చేసుకున్న తర్వాత ట్రెడిషనల్ లుక్ అయితే చేంజ్ అయిపోయాము. నేను, భాస్కర్ అన్న, రాజు, లక్ష్మణ్, సీను అందరం అయితే దర్శనానికి అయితే బయలుదేరాము. వెళ్ళే దారిలో అయితే ఇలా బొట్టు అయితే పెట్టించుకున్నాము. మేము వెళ్ళిన ప్రతి లొకేషన్లో కూడా బొట్టు పెట్టించుకున్నాము. ఈవెన్ కుంభమేళాలో, కాశీలో కూడా. ఈ కాన్సెప్ట్ నాకు భలే నచ్చింది. అండ్ వెళ్ళే దారిలో వచ్చేసి ఇక్కడ చౌరస్తాలో ఇట్లా ఒక పెద్ద వీణ కనిపించింది, బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది, చాలా లైన్సే ఉన్నాయి. చూడండి హనుమాన్ టెంపుల్కి వెళ్ళే దారి. క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా మాకు దర్శనానికి అయితే ఎక్కువ టైం ఏం పట్టలేదు. 1/2 అవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది. అంతా చాలా ప్రశాంతంగా జరిగింది. సో మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అక్కడ పైన హైట్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది టెంపుల్. కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత జై శ్రీరామ్ అనే పేరుతో ఈ ప్లేస్ మొత్తం మారుమోగిపోయింది. లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి మనం ఆ ప్లేస్లో. చాలా అంటే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను నేనైతే. అసలు మనల్ని మనం మర్చిపోతాము. అఫ్కోర్స్ మన హనుమాన్కి కూడా కావాల్సింది అదే కదా. దర్శనం అయితే చాలా ప్లెజెంట్గా జరిగింది. అక్కడ నుంచి అయితే ఇక మన రాముల వారి దర్శనానికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ అయోధ్యలో అడుగుపెట్టిన తర్వాత రాములవారి టెంపుల్కి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, అది కళ్ళారా చూసుకోవాలి అని ఏ ఫీల్ అయితే ఉందో దీనికి మించి ఇంకొకటి అయితే నేను ఫీల్ అయ్యాను. అదేంటంటే అయోధ్యలో అడుగుపెట్టిన దగ్గర నుంచి వెళ్ళే వరకు అయితే నేను అనుకున్నది ఏంటంటే మన శ్రీరాముల వారు పుట్టిన ప్లేస్లో, తను నడిచిన ప్లేస్లో నేను ఇప్పుడు ఉండగలిగాను అనేది అయితే నేను చాలా కంప్లీట్గా ఫీల్ అయ్యాను. నిజానికి ఆ ఫీలింగ్ తోటి అసలు కంప్లీట్నెస్ అనిపించింది నాకైతే. ఎంతో అద్భుతమైన ఫీలింగ్. ఇంకోటి ఏమనిపించింది అంటే ఇప్పుడు అక్కడ లోకల్లో ఉండేవాళ్ళు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కొంచెం బయట మన ఫ్రెండ్స్ తోటి టాక్ వస్తే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటేనే మనం గొప్పగా ఫీల్ అవుతాం. ఎవరికైనా చెప్పాలనుకుంటే రాములవారు మా ఊరే అని చెప్పుకుంటారు కదా, నాకు అలా భలే అనిపించింది అసలు. సో ఆ ప్లేస్ని అయితే నేను చాలా ఫీల్ అయ్యాను. అక్కడ వట్టి పాదాలతో నడుస్తూ దాన్ని అయితే కంప్లీట్గా ఫీల్ కాగలిగాను. అండ్ టెంపుల్ లోపలికి వస్తే ఇక ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ అద్భుతాన్ని అయితే మనం కొంచెం వీడియోస్, ఫొటోస్ తీసుకోవడానికైతే ఫోన్ కూడా అలో చేశారు. అంటే అఫ్కోర్స్ అందరం వెళ్ళి చూడలేము కదా. సో నేనైతే కొంచెం వీలైన కాడికైతే చూసినవైతే కొన్ని తీశాను. ఇప్పుడు అది కూడా మీరు చూస్తున్నారు. సో ఇక్కడ దాకా చూశారు కదా, కొంచెం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇంకా టెంపుల్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మేబీ త్వరలోనే కంప్లీట్ అవుతుంది కావచ్చు. అండ్ ఇప్పుడు రాములవారి దర్శనానికి అయితే వచ్చేసాము. మనము అందరం అయితే లైన్లో ఉన్నాము. క్రౌడ్ కూడా హెవీగానే ఉంది, బట్ అదంతా ఏమి ఏర్పడలేదు. ఇప్పుడు స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకుందాము. మీరు కూడా చూస్తూ ఉండండి. చూడండి కట్టడాలు ఎక్సలెంట్ ఉన్నాయి కదా. స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాము. చూడండి జై శ్రీరామ్ అనుకోండి, అందరూ స్వామివారిని దర్శనం చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంది కదా. సో దగ్గర నుంచి అయితే ఎక్కువ వీడియో తీయలేదు, చాలా దూరం నుంచి తీశాను నేను. అండ్ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అందరం జై శ్రీరామ్ అనుకొని అయితే బయటకు వచ్చేసాము. ఈ దర్శనంతో మన కుంభమేళ యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. అటు ప్రయాగ్రాజ్లో అండ్ కాశీలో అండ్ అయోధ్యలో అయితే దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది. సో ఈ దేవునికి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయోధ్య అయితే ఫీలింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు. రాముల వారి ప్లేస్, ఆ ప్లేస్లో మనం ఉన్నామని. సో బయటకు వచ్చాక చలి అయితే ఎక్కువ ఉందని స్వీట్ కార్న్ అయితే ఆర్డర్ ఇచ్చాము. తను మసాలా వేసి వేడివేడిగా ఇచ్చారు. సో ఇక్కడి వరకు వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుకుంటాం. S4 ఫ్యామిలీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. And thank you.